ఆరోగ్యకరమైన జీవితం ఆరోగ్యకరమైన సమాజానికి దారితీస్తుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. విశాఖలో జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. ఇది కేవలం రికార్డు బద్దలు కొట్టడం కోసమో ఇతరత్ర కార్యక్రమాల కోసం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఒకటి, ముఖ్యంగా దీన్ని యోగాని ఒక జీవన విధానంగా వే ఆఫ్ లైఫ్ గా మార్చాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద స్థాయిలో చేపడుతున్నారు. తద్వారా మనకు శారీరక ఉల్లాసమే కాకుండా మానసిక వికాసం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఒక ఆరోగ్యకరమైన జీవితం ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దారితీస్తుంది. ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలనే లక్ష్యం దిశగా మనం చేపట్టబోయే ఈ యోగాంధ్ర కార్యక్రమం ఒక పునాది వేస్తుంది.